సందర్భంలో పెట్టుబడి సాయం చేయడం, అదేవిధంగా రెండో వైపు వాళ్ళ కరెంటు ఉచితంగా ఇవ్వడం, మూడో వైపు సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దడం, రైతు ఎక్కడైనా ఆపద పాలు ఇబ్బంది పడితే రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి గొప్పగా మెచ్చుకున్న రైతు బీమా లాంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అన్ని కుల రంగాల వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డల పెళ్లి చేస్తే ఇబ్బంది ఉన్న తరుణంలో ఆ ఆడబిడ్డ పేదింటి పిల్ల పెళ్లి చేయాలంటే కష్టపడుతున్న తరుణంలో మన గౌరవ కేసీఆర్ గారు అదేవిధంగా వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి 50,000తో మొదలుపెట్టి 1,00,000 వరకు కూడా 1,16,000 కళ్యాణ లక్ష్మి పథకాన్ని తీసుకురావడం జరిగింది. తాండాలను గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ముద్రా సోదరులకు చెరువులలో చేపలకు ఉచితంగా చేప పిల్లలిచ్చి వాళ్ళకు వలలు ఇచ్చి అదేవిధంగా వాళ్ళకు 30 కూడా సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. వాళ్ళకు యాదవులకు గొర్రెలు ఇవ్వడం, అదేవిధంగా అన్ని కులవృత్తుల వారికి కూడా మరి మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా మా ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో, ఎవరైతే రజకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 యూనిట్ల వరకు కూడా ఫ్రీ కరెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఏవైతే వాళ్ళు షాప్స్ పెట్టుకున్నారో అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దళిత బంధు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం, ఇలాంటి బీసీ బంధు లాంటి కార్యక్రమాలు తీసుకురావడం, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు తీసుకురావడం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా ఎక్కడైతే జాగా స్థలాలు ఇచ్చిండ్రో అక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కూడా కట్టించడం జరిగింది. మళ్ళీ తదనంతరం ఇన్ని కార్యక్రమాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా పెన్షన్ ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, పెద్ద మనుషులు కొడుకుల మీద ఆధారపడి బతుకున్న తరంలో ఆ కొడుకుల కష్టం ఉంది, ఈ తల్లుల కష్టం ఉంది, ఇబ్బంది అవుతుంది, ఆ కొడుకు బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి పెన్షన్ ఇచ్చి 1,000 రూపాయలు ఇచ్చి 2,000 ఇచ్చి ఆ 2,000 కూడా మరి గెలిస్తే మళ్ళీ కూడా 5,000 చేస్తా అని చెప్పిన తరుణం కేసీఆర్ గారిని. ఆ పెన్షన్లు ఇవ్వడం, ఆడబిడ్డలు కాపాడుకోవడం, బీడీ కార్మికులను కాపాడుకోవడం, ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం, ముఖ్యంగా జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం, ఆ జిల్లాలలో ప్రాధాన్యత పరిపాలన సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేసుకొని దాంట్లో కలెక్టరేట్లు కట్టుకొని డివిజన్లు వేసుకొని ఆర్డీఓ ఆఫీసులు లాంటివి కూడా కట్టుకొని ఇప్పుడు అదేవిధంగా కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసులు కూడా నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, కొత్త గ్రామ పంచాయతీలు చేసుకున్నాం. పరిపాలన సౌలభ్యం కోసం ఈ విధి విధానాన్ని ప్రజల దగ్గరికి పరిపాలన అందించే విధంగా కూడా కలెక్టర్లకు జిల్లా అంతా అందుబాటులో ఉండే విధంగా కలెక్టరేట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 4 లైన్ రోడ్స్ వేసుకున్నాం, మండలాల నుండి జిల్లాకు రోడ్లు వేసుకున్నాం, జిల్లా నుండి హైదరాబాద్ నగరానికి కూడా రోడ్లు 4 లైన్ల రోడ్లను కూడా వేసుకోవడం జరిగింది. అంటే అన్ని రంగాలను కూడా ప్రతి రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళింది గౌరవ కేసీఆర్ గారు. అదేవిధంగా మోసపులకు కావచ్చు, పూజారులకు కావచ్చు, ధూపదీప నైవేద్యాల కింద ఇవ్వడం, గుళ్ళకు యాదాద్రి లాంటి టెంపుల్స్ డెవలప్ చేసుకోవడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు గౌరవ కేసీఆర్ గారు చేపట్టి తెలంగాణ ప్రజల గుడ్డలు నిలిచిపోయే విధంగా పరిపాలనను అందించడం జరిగింది. ఆ సమస్యలను కూడా తెలుసుకొని వాటిని పరిష్కరించాలన్న ఒక ఆలోచనతో ముందుకెళ్ళి ఈ 10 సంవత్సరాల వారి పాలనలో రామరాజ్యాన్ని సృష్టించడం జరిగింది. మరి అదేవిధంగా ఈ ప్రాంతం అంతా కూడా సస్యశాలమయ్యే విధంగా రాష్ట్రంలో ఏ రైతుకు కానీ, మహిళలకు కానీ, మరి నిరుద్యోగ యువతకు కానీ ఎవరికి కూడా కష్టం లేకుండా చూడాలన్న ఆలోచనతో, అదేవిధంగా కుల సంఘాలకు సంబంధించినటువంటి వారి సమస్యలు పరిష్కరించాలన్న ఒక ఆలోచనతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వారి హయాంలో తీసుకురావడం జరిగింది. మరి గత ప్రభుత్వ హయాంలో మనం చూడడం జరిగింది, ఎటువంటి కార్యక్రమాలు చేయడం జరిగిందో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మార్పు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేసి ఓట్లు దండుకొని ఈరోజు నిజంగా ప్రజలు బాధపడేటువంటి మార్పు మాత్రం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు పద్మ గారు చెప్పినట్టుగా కరెంట్ ఇష్యూలో కానీ, 500 బోనస్ ఇచ్చేటువంటి దాంట్లో కానీ, మరి కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ఇంకా రైతులకు పంటలన్నీ కూడా మరి కళ్ళాల నుంచి బయటకు వచ్చినా, కొనుగోలు కేంద్రాలకు వచ్చినా ఇంతవరకు కొనేటువంటి నాదులు లేదు. కొనుగోలు కేంద్రాలు సరిగ్గా స్టార్ట్ చేయలేదు, అప్పుడే లారీలు పంపించడం లేదు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పెడతా ఉన్నారు. సో బోనస్ ఇస్తామని చెప్పేసి బోనస్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు రాగానే మేము నోటిఫికేషన్ వేస్తామని ఇంతవరకు ఒక నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరి కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి 27,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో రాగానే నేను ఇస్తున్నాను మాత్రం ఏ ముఖ్యమంత్రి ఇయ్యని విధంగా మరి ఈరోజు 27,000 ఉద్యోగాలకు మరి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. చాలా సిగ్గుచేటమైన విషయం. ఇప్పటికైనా మరి ప్రజల్ని కూడా ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే 6 గ్యారెంటీలు 420 హామీలు అన్నారు. ఇంతవరకు ఎక్కడ కూడా ఒక హామీ కూడా నెరవేర్చలేదు. 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అయిపోయినట్టున్నారు కానీ ఒక్కటి కూడా చేయలేదు. అదేవిధంగా మనకు పెన్షన్స్ కూడా పెంచుకోవాలి, రైతు భరోసా, కూలీ రైతుకు మరి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎకరాకు అది ఇవ్వలేదు. మరి అదేవిధంగా
సమయం తీసుకుంటారు, సమయం తీసుకొని చేస్తారేమో అనేసి అనుకుంటే వాళ్ళంతా వాళ్ళే కేసీఆర్ గారు రుణమాఫీ చేసినటువంటి వాళ్ళు కూడా బ్యాంకుకి వెళ్ళండి, మరి రుణాలు తెచ్చుకోండి, 2 లక్షలు మేము మాఫీ చేస్తామని చెప్పేసి 9 తారీఖు అన్నారు. మరి అదేవిధంగా 9 తారీఖు పోయింది, డిసెంబర్ 9 తారీఖు పోయింది, 4/9 ఏంటంటే ఇంకా ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. సో రుణమాఫీ చేయండి. మరి అదేవిధంగా మనకు 500 రూపాయల గ్యాస్ అన్నారు, అది ఇవ్వట్లేదు. 2500 మహాలక్ష్మి పథకం అన్నారు, అది ఇవ్వట్లేదు. మరి ఇల్లు ఇస్తామన్నారు, అది కూడా లేదు. కరెంటు కూడా ఏంటంటే కొంతమందికి వస్తే కొంతమందికి రావట్లేదు. సో ఏంటంటే కేవలం ఏంటంటే మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేయాలన్న ఆలోచనతోనే పోతా ఉన్నారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏడుపాయల వనదుర్గామాత మీద ఒట్టేసుకోవడం జరిగింది, ఆగస్టు 15 వరకు ఇస్తామని. నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు ఏంటంటే అమ్మవారి మీద ఒట్టేస్తే చెప్పిపోయింది, కానీ అమ్మవారికి ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారంటే దీన్ని అమ్మవారిని కూడా రాజకీయానికి వాడుకునేటువంటి పరిస్థితి